ఎల్నినో అనేది ఏదైతే ఇబ్బంది పెట్టబోతుందో మనకి భారతదేశానికి కానీ ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించి రకరకాలుగా వస్తున్న వార్తల్లో బహుశా ఆ ఎల్నినో నిజంగా రాబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, నైరుతిలో వర్షం తక్కువే. ఏదైతే నైరుతి ఋతుపవనాలు జూన్ 2వ వారానికి కేరళ తాకబోతున్నాయి, జూన్ ఎండింగ్ కల్లా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తాకబోతున్నాయి అని చెప్తున్న వైవనంలో 7 రోజుల్లో కేరళను తాకడం ఋతుపవనాలు అంటే రెండో వారం అనుకున్నారు, కానీ జూన్ మొదటి వారంకే వచ్చేసింది. అంటే రేపటి నుంచి జూన్ మొదటి వారం ఉందనుకోండి. సో మరొక 7 రోజుల్లో అంటే సెకండ్ వీక్ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. అక్కడ నుంచి అది 3rd వీక్ కానీ 4th వీక్ కానీ ఈ నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు తాకుతున్నాయి. అయితే వర్షం తక్కువే. అంటే ఎల్నినో నిజంగా కరువు ఎప్పుడూ లేని సుమారుగా 150 ఏళ్ళ తర్వాత వచ్చే ఈ కరువు మాత్రం ఈ విధంగా ఉండబోతుందని దానికి ఒక్కొక్క తార్కాణం ఇది. జూన్ సెప్టెంబర్ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షం ఈ సీజన్లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంటే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్షాలు కురవవు. సో ఇవన్నీ కూడా కరువు వైపు దారితీసే పరిస్థితుల్లాగే ఉన్నాయి. ఒకవైపు మానవుడు విపరీత చర్యలు, ఏది ట్రంప్ గార్డ్ లాంటి వాళ్ళు, మధ్యాసియా యుద్ధము, ఆయిల్ సంక్షోభం, ఇవన్నీ కూడా. మరోవైపు ప్రకృతి కూడా సహకరించకపోవడం అనేది ఎల్నినో అనే కరువుకి దారితీసే భాగంగా కనిపిస్తోంది. ఈ మేరకు కీలక అంచనాలను శుక్రవారం వెలువరించింది. 71 నుంచి 2020 వరకు సేకరించిన వర్షపాత గణాంకాల ఆధారంగా దీర్ఘకాలిక సగటు లెక్కిస్తారు. ప్రస్తుతం 87 సెంటీమీటర్లుగా ఉంది. 87 ఓవరాల్గా ఉండే వర్షపాతం భారతదేశం మొత్తానికి చెప్పే ఈ ఋతుపవనాల వల్ల వచ్చే వర్షపాతం. ఇకపోతే ఈ ఏదైతే వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం జూన్ సెప్టెంబర్ మధ్య ఈశాన్య భారత్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలు సాధారణ కంటే తక్కువ వర్షపాతంలోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. జూన్లో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం ఎల్పిఏలో 92% కంటే తక్కువే నమోదవుతుంది. ఎల్పిఏలో 90% కంటే తక్కువ వర్షం కురవడాన్ని లోటు వర్షపాతంగా పరిగణిస్తారు. చూసారా, అక్కడ వర్షపాతం లోటుగా పరిగణిస్తారట. జూన్లో ఎల్నినో పరిస్థితులు బలహీనంగా ఉంటాయి. సెప్టెంబర్లో మాత్రం మధ్యస్థాయి నుంచి బలంగా ఉండొచ్చు. సెప్టెంబర్ నుంచి ఆ ఎల్నినో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో బలంగా ఉండొచ్చు. ఈవెన్ నేను చాలా రోజుల నుంచి కూడా అదే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈవెన్ జ్యోతిష్యపరంగా కూడా ఈ ఏదైతే పరాభవనం సమస్యకు సంబంధించి సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ ఎండింగ్ జనవరి వరకు కూడా ఈ ఎల్నినో పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. దీనిపైన మన వాళ్ళు గట్టెక్కడానికే ఈ పొదుపు చర్యలు కూడా పాటిస్తున్నారనేది ఒక అంశం. అయితే జూన్లో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపు నెక్స్ట్ వీక్ నుంచి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిషా, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రో తెలిపారు. చూసారా, ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ చల్లగానే ఉంటుంది. అంటే వేడికి వేడి, చల్లదనంగా ఉంటుంది. హర్యానా హర్యానా ఇవన్నీ కూడా చల్లటి ప్రాంతాలు కదా, చలేసిస్తుంది కదా అనుకుంటాం. కానీ ఉష్ణోగ్రతలు మనకన్నా సౌత్ కన్నా ఎక్కువ నమోదవబోతున్నాయి. పంజాబ్ తెలిసిందే, బీహార్, ఒడిస్సా అంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కొంత భాగం ఛత్తీస్గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. సో వడగాళ్ళపై కేంద్ర రాష్ట్ర స్పందనలు కోరిన ఎన్జిటి అంటే మొత్తం మీద ఈ వర్షపాతం నమోదు ప్రక్రియ ఏదైతే తక్కువ అవబోతుందో దానివల్ల వర్షాభావ పరిస్థితులు అంటారు. వర్షం తక్కువ ఉంటే దాన్ని వర్షాభావ పరిస్థితులు అంటారు. సో వర్షాభావ పరిస్థితుల వల్ల ఎల్నినోకు దారి తీసేలాగా కనబడుతుంది. ఇప్పుడు జూన్లో సగం ఎల్నినో ఇంపాక్ట్ ఉంటే సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఉండొచ్చు అనేది ఈ వాతావరణ శాఖ, అలాగే ఆర్థిక శాఖ, అలాగే ఈ సంక్షోభం సంబంధించిన కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క అభిప్రాయం సెప్టెంబర్ నుంచి ఎల్నినో తీవ్రంగా ఉండబోతోంది. అది మధ్యస్థం నుంచి భారీ స్థాయిగా ఉండొచ్చట ప్రాంతాలు బట్టి.